నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను చెత్తరహితంగా మారుస్తామని హామీ। అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారన్న మంత్రి నారాయణ। కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। రాష్ట్రంలో అవినీతి మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేలుతుందన్న మాజీ మంత్రి కాకాని। రైతు సంక్షేమాన్ని చంద్రబాబు పూర్తిగా గాలి కొదిలేస్తారని ఆగ్రహం। రాష్ట్ర ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే స్వర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు। పరిశుభ్రమైన ఆలోచనలతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు। కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర సభలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు। ఈ ప్రపంచంలో ఏదీ వృధా కాదని చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చునని అన్నారు। గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను విధించిందే తప్ప దాన్ని తొలగించే బాధ్యతను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు। రాబోయే అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను చెత్తరహితంగా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు। ఈ సందర్భంగా పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు। మీరందరూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను। మీ మున్సిపాలిటీలో కూడా చూశాను। చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, మనం చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతున్నాయి। మామూలుగా ఎవరు ఈ పనులు చెయ్యరు। మీరు చూస్తే ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం। 7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం। స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి। చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే। మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు। అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం। తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా। నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం। రాష్ట్రం మొత్తం చెత్త అయిపోయింది। రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, కుక్కలు చింపిన విస్తరి చేశారు, అతలాకుతలం చేశారు, ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు। మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు। మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు। నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను। 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక। ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం। ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం। ప్రభుత్వ ఆధ్వర్యంలోని
ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా 100 పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా దుష్ప్రచారం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగును ఆయన పరిశీలించారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతులో ఉండాలని, అయితే పూర్తిగా మట్టితో నిండిపోవడంతో నీళ్లు వెనక్కి వచ్చాయని చెప్పారు. అధికారులు స్పందించి రోడ్డుకు గండి కొట్టి నీటిని బయటకు పంపించాలని తెలిపారు. నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారని నారాయణ అన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో మళ్ళా వర్క్స్ టేక్ ఆఫ్ అయినాయండి. అయితే గత వర్షాలు వచ్చినప్పుడు కొంతమంది పని కట్టుకుని దీని మీద దుష్ప్రచారం చేశారు. అసలు ప్రాక్టికల్ గా ఇక్కడ సమస్య ఏందనేది తెలుసుకోకుండా వెస్టర్న్ బైపాస్ రోడ్ ఉందో అది 220 మీటర్ల లెంత్ లో కొండవీటి బ్రిడ్జ్ కట్టారు. అండర్ కన్స్ట్రక్షన్ అంటే వర్క్ జరుగుతుంది, ఇంకా పూర్తి కాల. జరిగేటప్పుడు దాని కింద కంప్లీట్ గా మట్టి బ్లాక్ అయిపోయింది. బ్రిడ్జి కింద 25 అడుగులు క్లియర్ కట్ ఉండాలి. అంటే నెదర్లాండ్స్ లో డిజైన్ చేసినప్పుడు బ్రిడ్జి కింద 25 అడుగుల ఎత్తులో క్లియర్ గా ఉండాలి, వాటర్ దాంట్లో ఫ్లో కావాలి. అయితే 0 మొన్న ఏమైందంటే వాళ్ళు వర్క్ చేస్తున్నందువల్ల అది కంప్లీట్ గా ఊడిపోయింది. దానివల్ల నీళ్లు వెనక్కి తంటం జరిగింది. అయితే వెంటనే అధికారులు యాక్చువల్ గా దాని మీద చూసి రోడ్డును కట్ చేసి బైపాస్ చేశారు వాటర్ పోయేదానికి. అది చేయగానే వాటర్ వెళ్ళి నెదర్లాండ్స్ యొక్క సీ కంటే కూడా వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్ ఉంటుంది అనేది ఉంది. అందువల్ల వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని యాక్చువల్ గా దీన్ని చాలా చక్కగా చేశారు. వర్కులు జరిగేటప్పుడు కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ ఉంటుంది. దాని మీద దుష్ప్రచారం చేస్తే రేపు ఉదయం ప్రజలు చీకొట్టుకుంటారు. నీళ్ళు ఆపటం నాకు అర్థం కాల. వెళ్ళేది యాక్చువల్ గా ఏదైనా వర్క్ జరిగేటప్పుడు ఉంటుందండి. ఇది యాక్చువల్ గా వెస్టర్న్ బైపాస్ రోడ్ యాక్చువల్ చేస్తున్నారు. ఆడ 220 మీటర్లు లెంత్ ఉన్న బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తి కాల. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కింద మట్టి ఉండిపోయింది. అది మా అధికారులు ముందే చూసుకొని వర్షాలు వచ్చేటప్పుడు తీయించి ఉండాల్సింది. వర్షాలు వచ్చేటప్పుడు తీయించలేదు కాబట్టి ఫ్లడ్ వచ్చేటప్పుడు తీయడానికి వీలు కాదు. అందుకని బైపాస్ చేయమని నేనే అధికారులకు యాక్చువల్ గా ఆదేశించాను. వాటర్ బైపాస్ చేశారు. బైపాస్ చేయగానే వాటర్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దేవుని వైకుంఠవాసుని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ పక్షాల సారథ్యంలో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, పూర్తి స్థాయిలో అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని, ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన జరిగింది. అదేవిధంగా నా శాఖలో కూడా మంచి సంక్షేమ అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. కూటమి పాలనలో రాష్ట్రంలో అవినీతి మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేరుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ఏ విధంగా దోచుకుని అవినీతి సంపాదన కూడబెట్టుకుందామన్న ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు, వారి సంక్షేమం గురించి ఆలోచించే తీరిక లేదని మండిపడ్డారు. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు కరువుతో అన్నదాతలు అగచాట్లు పడుతుంటే వారిని ఆదుకోవడానికి నిర్దిష్టమైన కార్యాచరణ లేదని తీవ్రంగా ఆక్షేపించారు. రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రానికి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? ఒక శాఖను నిర్వహిస్తున్నాడా? అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో? ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి ప్రధానంగా వచ్చేటువంటి అనేక అనుమానాలు. ఈరోజు చూస్తే పంటలకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పి మిర్చి దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, ప్రత్తి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, బొప్పాయి దగ్గర నుంచి ప్రతి పంటకి ఈ రోజు పంటకి గిట్టుబాటు, వరి అయితే వదిలేశారు, గాలికి వదిలేశారు. మిగతా పంటలకు సంబంధించి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు అంటే కనీసం స్టేట్మెంట్లు ఇవ్వడం, కొన్ని పత్రికల్లో అనుకూలమైనటువంటి పత్రికల్లో ఆహా ఓహో ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమలు కల్పించడం తప్ప ఎక్కడైనా ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకుని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కరువు వచ్చింది, వర్షం వచ్చింది, ఒక పక్క అతివృష్టి అనావృష్టి,
ఎక్కడ ఉలుకు పలుకులేదు. అసలు ఏమి జరిగింది అనేటువంటిది కానీ, ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది, ఏ విధంగా రైతులను ఆడుకోవాలనేటువంటి ఆలోచన కానీ, లేదు కొన్ని దగ్గరలో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన కానీ, ఒక సమీక్ష కానీ, దాని మీద ఫలితాలు కానీ, ఏ విధంగా రైతును ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ కానీ, ప్రత్యామ్నాయ ప్రణాళికలు కానీ ఏమీ లేకుండా, ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం, పోగొట్టడం, వెళ్ళిపోవడం, అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు రైతు ఆలోచనలో, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి, రైతు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే, వాళ్ళు దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, దాడులు, వాటితో పాటు తప్పుడు కేసులు, అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు, మాఫియా, ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే ఒక మట్టి మాఫియా ఒక పక్క, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం, వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే, మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కానీ, ఇతర ప్రజల గురించి కానీ, ప్రజల అభివృద్ధిని గురించి కానీ, ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.